డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన వ్యక్తిత్వ హక్కులు, గౌరవాన్ని కాపాడుకునేందుకు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల సోషల్ మీడియా వేదికల్లో ఆయనను లక్ష్యంగా చేసుకుని డీప్ ఫేక్ AI వీడియోలు, వక్రీకరించిన పోస్టులు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. ఇవి ఆయన ప్రజా జీవితానికి, వ్యక్తిగత ప్రతిష్టకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని పవన్ తరపు న్యాయవాది కోర్టులో వెల్లడించారు. పవన్ తరపు వాదనలు విన్న హైకోర్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలు, పోస్టుల లింకులను 48 గంటల్లోగా కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. అలాగే గూగుల్, మెటా, ఎక్స్ వంటి ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఈ ఫేక్ కంటెంట్ పై ఒక వారంలో చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. డీప్ ఫేక్ టెక్నాలజీ దుర్వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజా ప్రతినిధుల వ్యక్తిత్వ హక్కులను రక్షించే దిశగా కోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలు కీలకంగా మారాయి. పవన్ పై వ్యక్తిగత దాడుల రూపంలో పుట్టుకొస్తున్న ఈ నకిలీ కంటెంట్ ను అరికట్టేందుకు చట్టపరమైన చర్యలు తప్పనిసరి అని న్యాయవర్గాలు భావిస్తున్నాయి. ఈ అంశంపై తదుపరి విచారణను డిసెంబర్ 22కి వాయిదా వేస్తూ కోర్టు సూచనలు జారీ చేసింది. ఆధారిత తప్పుడు ప్రచారంపై కఠిన చర్యలకు ఈ పిటిషన్ మార్గం సుగమం చేస్తుందన్న అభిప్రాయం న్యాయవేత్తలది.